ఒక మహాపండితుడు కృష్ణదేవరాయల సన్నిధికి వెళ్ళి తన పాండిత్యాన్ని ప్రదర్శించి 1000 వరహాలు బహుమానంగా పుచ్చుకున్నాడు. అతనికి నగరంలో తెలిసిన వాళ్ళెవ్వరూ లేకపోవడం చేత ఆ రాత్రికి ఒక సత్రంలో బస చేశాడు. ఆయన గొప్ప పండితుడని, రాయల వారు ఆయనకి 1000 వరహాలు బహుమతి ఇచ్చారని ఆ సత్రంలో ఎలా తెలిసిందో అందరికీ తెలిసిపోయింది. ఆ రాత్రి పండితుడు అందరిలాగే సత్రం చావడిలో ఒక పక్క వేసుకున్నాడు. ఆయన పక్కనే ఒక మోసగాడు 1000 వరహాలు కాజేయడానికి పక్కనే అమర్చుకున్నాడు. అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉండగా ఆ మోసగాడు పండితుడి తల కింద చేతి సంచిని ఉపాయంగా సంగ్రహించాడు. అందులో వరహాలు లేవు. పండితుడు పక్క సాధ్యమైనంత వరకు అతడు తడివి చూశాడు. వరహాలు ఎక్కడా కనిపించలేదు. అయితే ఆ వరహాల్ని పండితుడు ఎక్కడ దాచాడో తనకి శిక్ష పడ్డప్పటికీ కూడా తప్పనిసరిగా తెలుసుకుని తీరాలని ఆ దొంగ అక్కడే ఉన్నాడు. తెల్లవారగానే పండితుడు లేచి తన కాలకృత్యాలన్నీ తీర్చుకుని మోసగాడి దిండు కింద నుంచి సంచిని తీసుకుని వరహాలతో చక్కగా వెళ్ళిపోయాడు. దొంగ బ్రాహ్మణుడి తెలివికి ఆశ్చర్యపోయాడు.